రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. మాజీ ఐపీఎస్ అధికారి అన్నమలై త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నమలై 2 రోజుల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదించినట్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించినట్లుగా కొద్దిసేపటికే కొత్త పార్టీ పెడుతున్నట్లుగా అన్నమలై ప్రకటించారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో అన్నమలై నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళ బీజేపీలో సరికొత్త ఊపు తెచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నమలై కొత్త పార్టీ పెడితే రాష్ట్రం రాజకీయాలు సమీకరణలు పూర్తిగా మారే పరిస్థితి ఉందని విశ్లేషిస్తున్నారు. ఐపీఎస్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి అన్నమలై రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలోకి చేరారు. తమిళనాడులో ఆ పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు. ఎన్మన్ ఎన్ మకల్ అంటే నా భూమి నా ప్రజలు పాదయాత్రతో ఊరూరా తిరిగి యువతలో గట్టి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఎన్నికల ముందు పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గిపోయింది. దీంతో 18 నెలలుగా పార్టీతో విభేదిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేయాలని గత డిసెంబర్లోనే అనుకున్న కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గారని అంటున్నారు. ఇక గత నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఓపికగా ఎదురు చూసిన అన్నమలై బీజేపీ కూటమి పరాజయంతో ఇక ఆ పార్టీతో ఎంత మాత్రం కొనసాగకూడదు అని నిర్ణయించుకున్నట్టుగా చెబుతున్నారు. దీంతో 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి హోంశాఖ మంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను కలిసి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన రాజీనామా వెనక్కి తీసుకోవాలనే హోం మంత్రి అమిత్ షా ఒత్తిడి చేసినా మెత్తబడలేదు అని అంటున్నారు. కొత్త పార్టీ ఆలోచనలతోనే అన్నమలై రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదని వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడు ప్రయోజనాల విషయంలోని బీజేపీ అధిష్టానం ఆలోచనలకు తన భావాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని భావించిన అన్నమలై ఎట్టకేలకు సొంత పార్టీని పెడుతున్నట్లుగా ప్రకటించారు. కాగా తమిళనాడులో బలపడాలి అంటే ఒంటరిగానే పోరాడాలి అన్న అన్నమలై నిర్ణయాన్ని కాదని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం మళ్లీ ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోవడం ఆయనకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతోనే పార్టీకి గుడ్ బై చెప్పారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కొత్త పార్టీ పెడతారని ప్రకటించిన అన్నమలై వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అన్నమలై కొత్త పార్టీ ప్రకటనతో తమిళనాడు రాజకీయం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారిందని అంటున్నారు. అన్నమలై పెట్టబోయే కొత్త పార్టీని ద్రావిడియన్ 2.0 అని పిలుస్తున్నారు. డిఎంకే అన్నా డిఎంకే సాంప్రదాయ ద్రావిడ రాజకీయాలకు భిన్నంగా అవినీతి రహిత యువత కేంద్రంగా సాగే తమిళ జాతీయవాదాన్ని ఆయన తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ తన తమిళగా వెట్రి కజగం పార్టీతో దూసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్లు కొల్లగొట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సక్సెస్ ఫార్ములా చూశాక తమిళనాట ప్రాంతీయ సెంటిమెంట్ కు మాత్రమే ఓట్లు పడతాయని, జాతీయ పార్టీ ముద్ర ఉంటే ద్రావిడ గడ్డపై నెగ్గుకు రావడం కష్టమని అన్నమలై గ్రహించినట్లుగా భావిస్తున్నారు. తన సొంత పార్టీ పెడితేనే రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకునే అవకాశం ఉండడంతో ఆ దిశగా ప్రయత్నాలు అయితే ప్రారంభించారని అంటున్నారు.